గౌలీపురంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1981లో మొదలైన ఈ పాఠశాలలో విద్యను బోధించిన ఉపాధ్యాయులు విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. వయసుతో సంబంధం లేకుండా ఎంత ఎదిగినా వదిలినట్టు గౌరవాన్ని చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విద్యాభారతి క్షేత్ర ఉపాధ్యక్షులు ఎల్బి సుబ్రహ్మణ్యం, రజిత్ పాఠక్ విద్యాపీఠ ప్రాంత సంఘటన తెలంగాణ కార్యదర్శి పతాకమూరి శ్రీనివాస్, ఆలి శ్యామ్ కుమార్, పాఠశాల అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ కుమార్, విఠల్ దాస్, రూపరాజులు పాల్గొన్నారు. అందరూ కొంచెం వరుసలో నిలబడితే ఫోటో తీయడానికి వీడియో లేదు. శివన కొంచెం వరుసలో నిలబడి ఆచారాలు సరిపోతారా వేదిక పైన? నేను ఇద్దరు పని చేస్తారు, బయటికి వెళ్ళిపోతారు. పిల్లలు స్కూల్ కాలేజీ వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, అలసిపోతారు, వండుకుంటారు, తింటారు, పట్టారు. ఎప్పుడు మాట్లాడుకుంటారు? మీరు అందరూ కలిసి మాట్లాడుకునేటువంటి సమయం ఎప్పుడైనా ఉంటుందా? ఒకవేళ ఎప్పుడైనా సమయం దొరికితే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకున్నది. పిల్లల సెల్ ఫోన్లో ఉంటారు, పెద్దల సెల్ ఫోన్, అందరూ పక్కపక్కనే కూర్చుంటారు, కానీ ఎవరు మాట్లాడుకోరు. ఎవరు మాట్లాడుకోకపోతే కుటుంబంలో అన్యోన్యత, ఆత్మీయత, ప్రేమ ఎట్లా పెరుగుతాయి? అందుకని భార్యాభర్తలకు మధ్య దూరం పెరుగుతుంది, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతుంది. కనుక కుటుంబము బాగుపడితే దేశం బాగుపడుతుంది. అందుకే కుటుంబం అంతా కూడా అందరూ కలిసి ఒక పూటైనా రోజు భోజనం చేయాలి, కలిసి మాట్లాడుకోవాలి, సెల్ ఫోన్లు పక్కన పెట్టాలి, ఆప్యాయతో మాట్లాడుకోవాలి, ప్రేమతో మాట్లాడుకోవాలి. ఇది వాళ్ళ అవసరం. అందుకని కుటుంబ వ్యవస్థను సరిచేయాలి. 4వ విషయం, స్వదేశీ వాడాలి. స్వదేశీ వస్తువులు మాత్రమే కాదు, స్వభాష, స్వవేషము, మన వేషం, మన భాష, మన యొక్క ఆచారాలు, మన పద్ధతులు, మన జీవన విధానం, మన పూర్వీకులు ఇచ్చినటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా మనం ఆచరించాలి. మన ఇంట్లో ఏ వస్తువులు కొంటున్నాం, స్వదేశీవా విదేశీవా, ఉదయం నుంచి రాత్రి దాకా మనం వాడేటువంటి వస్తువులు ఏ కంపెనీవి మనం కొంటున్నాం? మల్టీనేషనల్ కంపెనీస్, మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంటుంది. కానీ మల్టీనేషనల్ కంపెనీల వస్తువులు మనం కొనడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభాల్లో 30% క్రైస్తవ మిషనరీలకు ఇస్తున్నారు, మనల్ని మతం మార్చడం కోసం. కనుక మనం